ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి నుంచి రామాయణంలో ఏ ఘట్టాలని పారాయణ చేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో ఒక సిరీస్ రూపంలో వీడియోలు చేస్తున్నాను. ఇవాల్టి వీడియోలో సకల దుఃఖాలు పోవటానికి రామాయణంలో ఏ కాండలో ఏ సర్గని పారాయణ చెయ్యాలి, చదవాల్సిన కథ ఏమిటి, ఎన్ని రోజులు పారాయణ చెయ్యాలి, స్వామివారికి ఏమి నివేదన పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పారాయణ చేసే పద్ధతి కోరికను అనుకుని 41 లేదా 45 రోజులు అంటే ఒక మండలం పారాయణ చేయవాలి. మీ గృహంలో కానీ గృహంలో వీలు కానిచో దేవాలయ ప్రాంగణంలో చేయటం చాలా మంచిది. రెండవది, పూజా మందిరంలో ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని పరిచి దానిపై సీతారాముల పట్టాభిషేకం ఫోటోను ఉంచుకుని పూజను చేసుకోవచ్చును. ఇక 3, వీలైనంత వరకు బుధవారం కానీ శనివారం కానీ ప్రారంభించడం మంచిది. ఇక 4వది, శ్రద్ధ భక్తి విశ్వాసాలు ఈ పారాయణకి ముఖ్యము. ఇవి ఎంతైతే మనకి విశ్వాసం ఉంటుందో అంత ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది. అయితే సకల దుఃఖ నివారణకు కోసం పారాయణ ఏ తిథుల్లో మంచిది అంటే మొదలుపెట్టడం విధియా తదియా పంచమి, సప్తమి, అష్టమి, దశమి, ఏకాదశులు చాలా మంచివి. ఇక వారాలకు వస్తే మంగళ, బుధ, శుక్ర, శనివారాలు చాలా మంచిది. ఈ రోజుల్లో మొదలు పెట్టుకోవచ్చును. అయితే ఈ సకల దుఃఖ నివారణలకు చదవవలసిన రామాయణంలో కాండం వచ్చేటప్పటికీ యుద్ధకాండము, చదవవలసిన సర్గ 116వ సర్గ. ఇది ఏ సమయంలో చదవాలంటే ఉదయం పూట చదువుకోవాలి. 41 రోజులు చేయాలి. ఈ కథని చదువుకున్న తరువాత స్వామికి 5 అరటి పళ్ళను నివేదన చేయాలి. అయితే పారాయణ చేసే కథ యుద్ధకాండ 116వ సర్గ చదువుదాం. యుద్ధకాండలో 116వ సర్గ పారాయణ చేయవలసిన కథ రామునికి సీతాదేవి జవాబుని ఇచ్చుట. సీత కన్నులు తుడుచుకుంటూ గద్గద స్వరముతో ఈ విధముగా అన్నది: ఓ వీరా, ఓ సామాన్య మానవుడు సామాన్య స్త్రీతో మాట్లాడే విధంగా వినరాని తీక్షణమైన మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు నన్నర్థం చేసుకున్న స్త్రీని కాదు నేను. నా మీద నమ్మకం ఉంచు. నా శీలం పైన ఆనబెట్టి చెబుతున్నాను. ఎవరో దుష్ట స్త్రీని దృష్టిలో ఉంచుకుని స్త్రీ జాతినంతటినీ అవమానిస్తున్నావు. ఈ అవమానాన్ని వదులు. ఓ ప్రభు, రావణుని స్పర్శ నా ఇచ్ఛ వలన కలిగినది కాదు. నేను నిస్సహాయురాలని. నా దురదృష్టమిది. నా హృదయం నీయందే లగ్నమై ఉన్నది. పరాధీన అయిన నేను నిస్సహాయురాలినై నా అంగములతో ఏమి చేయగలను? మనిద్దరి మధ్య ఉన్న చిరకాల ప్రేమతో నేను నీకు అర్థం కాకపోతే హతోస్మి. ఓ రాజా, మహావీరుడైనటువంటి హనుమంతుణ్ణి నన్ను వెతకటానికి పంపావు. లంకలో కనుగొన్న నన్ను ఆనాడే ఎందుకు వదిలేయలేదు? నువ్వు నన్ను పరిత్యజించావన్న వార్త తెలిసిన వెంటనే ఆ వానరుని ముందే నా ప్రాణాలు త్యజించేదానిని. ఈ వృద్ధాశ్రమ అంతా ఉండేది కాదు. నీ స్నేహితులందరికీ ఈ అత్యవసర కష్టాలు వచ్చి ఉండేవి కావు. ఓ నృపశార్ధూలమా, ఒక చిన్న మనిషిలాగా రోషంతో స్త్రీ బుద్ధిని చూపావు. ఓ ధర్మజ్ఞ, నా జన్మ ఒక రహస్యం. నేను భూమి నుంచి పుట్టిన దానిని. అంతటి పవిత్రమైన నా జన్మను నువ్వు గౌరవించలేదు. బాల్యంలో నా పాణిగ్రహణం చేసినప్పటి ప్రమాణాలను నువ్వు గౌరవించలేదు. నా భక్తి, నా శీలము అన్నింటినీ నువ్వు గణించటం లేదు.
ఆ విధంగా పలికిన సీత దీనవదనుడైన పరాధ్యానంగా ఉన్నటువంటి లక్ష్మణుడితో ఈ విధంగా అన్నది: లక్ష్మణ, నా కోసం చితి పేర్చు. ఈ దురవస్థకిదే మార్గం. అపవాదాలు పడిన నేను ఇంక బతికి ఉండుట అనవసరం. నా గుణాలకు సంతృప్తి చెందని నా భర్తచే ఇందరి మధ్య త్యజింపబడిన నేను అగ్నిప్రవేశం చేస్తాను. అదొక్కటే నాకు మార్గము. సీత పలుకులు విన్నటువంటి లక్ష్మణుడు చింతాక్రాంతుడై రాముని వైపు చూశాడు. రాముని ముఖ కవలికలను బట్టి అతని నిశ్చయాన్ని గ్రహించిన లక్ష్మణుడు సీత కోరినట్లుగా చితిని పేర్చాడు. ఆ క్షణంలో అక్కడ ఉన్న ఎవ్వరూ మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. కాలాంతకునిలా ఉన్నటువంటి రాముని వైపు కూడా ఎవరూ చూడ సాహసింపలేదు. సీతాదేవి అగ్నిప్రవేశము. సీత తల వంచుకుని నిలబడి ఉన్న రాముని చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రజ్వలిత అగ్నిజ్వాలల వైపు నడిచి దేవబ్రాహ్మణులకు మదిలో నమస్కరించి 2 చేతులు జోడించి అగ్నిదేవునికి ఈ విధంగా నమస్కారం చేసింది: రాముని నుంచి నా మనసెప్పుడూ మరలకుండా ఉంటే లోకసాక్షి అయిన ఈ అగ్నిదేవుడు నన్ను సర్వదా రక్షించుగాక. రాముడు శుద్ధచరితము గల నన్ను దుష్టురాలిగా అవమానించుచుట్టే లోకసాక్షి అయిన ఈ అగ్నిదేవుడు నన్ను సర్వదా రక్షించుగాక. నేను సర్వధర్మజ్ఞాని అయిన రాముని సహధర్మచారిణిగా ఉన్నట్లయితే సర్వసాక్షి అయిన ఈ అగ్నిదేవుడు నన్ను రక్షించునుగాక. సూర్యభగవానుడు, వాయుదేవుడు, నలుదిక్కులు, చంద్రుడు, ఈ భూదేవి సర్వదేవతలు నా శుద్ధ చరితము తెలిసిన వారైతే సర్వసాక్షి అయిన ఈ అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. ఈ విధముగా సీతాదేవి పలుకుతూ అగ్నిదేవునికి ప్రార్థిస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణలు చేసి ఏ సంకోచము లేకుండా సీతాదేవి అగ్ని ప్రవేశము చేసినది. అక్కడ ఉన్నవారందరూ సీతాదేవి యొక్క అగ్ని ప్రవేశాన్ని వారి వారి కళ్ళతో చూశారు. మహర్షులు, దేవతలు, గంధర్వులు మహాసాధ్వి సీతాదేవి ఒక యజ్ఞ పశువులాగా అగ్నికి ఆహుతి కావటం చూశారు. శాపవశాత్తు దేవతలు స్వర్గం నుంచి నరకానికి విసిరివేయబడినట్లుగా ఆ పుణ్యవతి సీతాదేవి అగ్నిప్రవేశము చేసేటప్పుడు వానరులు, రాక్షసులు కూడా అయ్యో అయ్యో అని విలపించారు. ఆ సీతాదేవి అగ్నిప్రవేశముతో విచలితుడైన రాముడు కన్నీటి భాష్పాలను రాల్చాడు. ఈ విధంగా సకల దుఃఖ నివారణకు యుద్ధకాండలోని 116వ సర్గకు సంబంధించిన ఈ కథని ఉదయం సమయంలో 41 రోజులు పారాయణ చేసి ప్రతిరోజు పారాయణ తరువాత 5 అరటి పండ్లను స్వామివారికి నివేదన చేస్తే సకల దుఃఖాలు నివృత్తి అవుతాయని చెప్పబడింది. సర్వే జనాః సుఖినో భవంతు.